నమస్కారం, మీరు చూస్తున్నారు HN9 టీవీ. కావలి అసెంబ్లీ టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి బుధవారం 18వ వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 18వ వార్డు ఇన్ఛార్జ్ శానం హరి, క్లస్టర్ ఇన్ఛార్జ్ మన్నవ రవిచంద్ర ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని పూలవర్షం కురిపించి స్వాగతం పలికారు. యువత బాణాసంచా పేలుస్తూ సంబరాలు నిర్వహించారు. ప్రతి గడపకు వెళుతున్న కృష్ణారెడ్డి వార్డులోని ప్రజల నుండి అపూర్వ స్వాగతం లభించిందన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే కలిగే ప్రయోజనాలను వివరిస్తూ ప్రచారం నిర్వహించారు. ఈరోజు మంచి ముహూర్తాన ఈ రోజున మేము కావలిలోని 18వ వార్డులో ఈ రోజున క్యాన్వాస్ని ప్రారంభించడం జరిగింది. రేపు ఎల్లుండు 29 సాయంత్రం 3:30 గంటలకి మా జాతీయ అధ్యక్షులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు కార్యక్రమం స్ట్రీట్ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నందువలన ఈ కార్యక్రమాన్ని 30 తేదీ వరకు వాయిదా వేయడం జరిగింది. జన సమీకరణ రేపు జరిగే కార్యక్రమాల్లో నిర్వహించిన బాధ్యత జరుగుతుంది. మా నాయకుడు ఇచ్చేటువంటి ప్రాంతాన్ని అన్ని సుందరవంతంగా చేసి ఆ ప్రాంతంలో 25,000 మందితో స్ట్రీట్ మీటింగ్ నిర్వహించబోతున్నాం. దానికి సంబంధించిన సన్నాహాల ఏర్పాటులో ఈ రోజు నుంచి మేము ఈ 2 రోజుల పాటు ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేసేటువంటి మీటింగ్కి ప్రజలు, కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా తరలి రావాలని ఈ సందర్భంగా అందరినీ కూడా పేరు పేరున కోరుకుంటున్నాం. ముఖ్యంగా రేపటి రోజున చంద్రబాబు నాయుడు జరిగే ప్రోగ్రాం సక్సెస్ చేయాలని కార్యకర్తలందరినీ కూడా కోరుకుంటున్నాం. స్ట్రీట్ మీటింగ్ ఎక్కడ పెడుతున్నారు? మీటింగ్ జరిగే ప్రాంతం 29 సాయంత్రం 3:30 జరిగేటువంటి ప్రాంతం ఎన్టీఆర్ స్టాచ్యూ దగ్గర ఏఎం బేకరీ సెంటర్ నుంచి స్ట్రీట్ మీటింగ్ జరుగుతుంది. అంటే ఒకవైపు ఫైర్ ఆఫీస్ రోడ్డు, 2 సాయిబాబా రోడ్డు, వెనక వైపున ఎంఆర్ ఆఫీస్ వైపు మెయిన్ రోడ్డు, ఇటుతో ఉత్తర వైపు ఆర్టీసీ బస్ స్టాండ్ వరకు కూడా ఆ ప్రాంతం అంతా పశుమయం అవుతుంది. అక్కడ దాదాపు 25,000 మందితో పెద్ద మీటింగ్ని కండక్ట్ చేయడం కూడా జరుగుతుంది. అందరూ కూడా దీన్ని సక్సెస్ చేయాలని మేము అందరూ కూడా భావిస్తున్నారు. ప్రజలు కూడా స్వచ్ఛందంగా వస్తామని చెప్పి తెలియజేస్తున్నారు. తప్పకుండా ఈ సభ విజయం అవుతుందని ఆశిస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.